గౌరవ శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఎంపీ గారికి రిక్వెస్ట్ చేసి చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి మరియు ఆంజనేయ స్వామి దేవాలయానికి 4 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్డు వేయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సింగనమల చెన్నకేశ్వర స్వామి గుడికి ఆంజనేయ స్వామి గుడికి రస్తా ఏర్పాటు చేసి సీసీ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా సింగనమల నృసింహమయ్య స్వామి కూడా గౌరవ సింగనమల బండారు లీలావతి గారు కూడా సీసీ రోడ్డు దాదాపు 2 కోట్లతో ఏర్పాటు చేస్తామని తెలియజెప్పడం జరిగింది. సింగనమల డెవలప్మెంట్ కోసము బండారు లీలావతి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా చెరువుని పర్యాటక కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి చెరువు కట్టకున్నటువంటి కంపసెట్లు కొట్టించడం జరిగింది. ఆ కంపసెట్ కొట్టిస్తూనే అక్కడ ఒక బండారు నారాయణ స్వామి ట్రస్ట్ ద్వారా ఒక డెవలప్మెంట్, ఒక పర్యాటక కేంద్రంగా అక్కడ ఒక పూల మొక్కలు నాటించి చెట్లు అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలని గౌరవ శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారిని అదేవిధంగా బండారు లీలావతి గారిని మేము డెవలప్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా చెరువులో మరవ వారికి ప్రయాణికులకు ఇబ్బంది, గతంలో చాలామంది కాళ్ళు చేతులు విరగడం జరిగింది. అందులో భాగంగా అక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా త్వరగా వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా గౌరవ శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారు అదేవిధంగా సింగనమల గ్రామ కాపురస్తురాలైనటువంటి బండారు లీలావతి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటికే డెవలప్మెంట్ అమాలి కాలనీలో అయితేనేమి, గోవిందరంపేటలో అయితేనేమి దాదాపు 46 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. అదేవిధంగా కస్తూర్బా స్కూలు 4th దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీలో నీటి సౌకర్యం కల్పించడానికి బోరు వేసి మోటార్లు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. దినదినాన అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆమెకి సింగనమల పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.